హలో అండి, వెల్కమ్ టు కమలప్రియ బ్లాగ్స్. ఈరోజైతే నేను ఫాక్స్టైల్ మిల్లెట్ అంటే కొర్రలతో నేను వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. వెజ్ ఫ్రైడ్ రైస్ నేను ఎలాగైతే చేశానో చూపిస్తాను పదండి. నేనైతే ముందుగా నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని పన్నీర్ని అయితే ఫ్రై చేసుకున్నానండి. పన్నీర్ ఫ్రై అవుతూ ఉండగా నేను పక్కనైతే బ్రాక్లీ అండ్ కార్న్ అయితే ఉడకబెట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను పన్నీర్ ఏదైతే ఫ్రై చేశానో ఆ ప్యాన్లోనే నేను మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కూడా వేసుకున్నానండి. అందులోనే ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ నా దగ్గర అయితే మష్రూమ్ అండ్ క్యాప్సికమ్ అయితే ఉన్నదండి. నేనైతే ఈ 2 అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా మీకు కావాలంటే ఇంకా కూడా మీరు యూజ్ చేయొచ్చు. నేనైతే ఇవి వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిచ్చానండి. అవి బాగా మగ్గిన తర్వాత చూసారు కదండి, ఇలా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న కార్న్ అండ్ బ్రాక్లీ అయితే ఇందులో వేసానండి. కార్న్ అండ్ బ్రాక్లీ ఇందులో వేసిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా నేనైతే ఇందులో వేసేసుకున్నానండి. పన్నీర్ కూడా వేసుకున్న తర్వాత నేనైతే అందులో కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేయండి. ఉప్పు అంతా కూడా దానికి పట్టేటట్టుగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు అందులో ఇంకొక స్పూన్ పెప్పర్ మిరియాల పొడి అయితే వేసుకొని మళ్ళీ ఆ మిరియాల పొడి కూడా దానికి అంతా పట్టేటట్టు అయితే కలుపుకోండి. ఇప్పుడు అందులోనే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ 4 అవర్స్ నానబెట్టి వండుకున్న కొర్రలను అయితే నేనే ఇందులో వేసేసుకుంటున్నానండి. ఎప్పుడు కూడా కొర్రలు అనేవి మనం 4 అవర్స్ అయితే నానబెట్టిన తర్వాతే వండుకొని తినాలండి. లేదంటే మనకి గ్యాస్ ఇష్యూస్ అలాంటివన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. చూసారు కదండి, ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసేసుకోవడమే, అంతేనండి. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. మీకు నా ఈ మిల్లెట్ ఫ్రైడ్ రైస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.